రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 4 రోజుల క్రితం మహిళ మెడలోంచి పుస్తులు ఎత్తుకెళ్లారు. ఇక ఎత్తుకెళ్లిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డ యువకుడు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఒంటరిగా ఉన్న మహిళల మెడలో నుంచి బంగారు నగలు దొంగిలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసిన రిమాండ్కు తరలించిన ఇబ్రహీంపట్నం పోలీసులు ఇక నిందితుడి నుంచి దొంగిలించిన బంగారు నగలతో పాటుగా మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఎస్ఐ నాగరాజ్తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు. వచ్చి ఇబ్రహీంపట్నంలో స్నాచింగ్ చేయడం జరిగింది. బొంత అనిల్, వయసు 24 సంవత్సరాలు, ప్రైవేట్ టీచర్, వడ్డెర కులస్తుడు. ఈయన ప్రస్తుతానికి చంపాపేటలో నివాసం ఉంటున్నాడు. కానీ ఇతని స్వగ్రామం వచ్చి వదిపట్ల గ్రామం, పిఏపల్లి మండలం, నల్గొండ జిల్లా. ఇతనికి ఉన్న అలవాట్లు అవన్నీ కూడా మా విచారణలో తేలింది ఏంటంటే, ఇతను ఆన్లైన్ బెట్టింగ్కు విపరీతంగా వాడి తన డబ్బులన్నీ పోగొట్టుకొని ఆ వ్యసనానికి బానిసై ఈ యొక్క నేరాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. ఇతని వద్ద నుంచి దీంతో పాటు అతడు నేరానికి ఉపయోగించిన ఈ బైక్ను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఇతనికి తర్వాత కూడా ఇతన్ని పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా ఇవే కాకుండా ఇంకేదైనా నేరాలు చేశాడా లేదనే సమాచారాన్ని కూడా తప్పకుండా సేకరిస్తాం. పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే, యువత అందరూ కూడా ఇటువంటి వ్యసనాలకు, ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ కానీ మాదక ద్రవ్యాలు కానీ బానిస అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆశ కోసం, డబ్బులు ఆశ కోసము ఎక్కడైనా ఇలాంటి నేరాలు పాల్పడే అవకాశం ఉంటుంది కనుక దయచేసి అందరూ తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్లల ప్రవర్తన గురించి కూడా గమనించాలని కోరుకుంటున్నాం. యువత అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి చెడు వ్యసనాలకు, ముఖ్యంగా